ఇంకపోతే గొడ్డలి పార్టీ అన్నందుకు ఎక్కడ లేని ఉలిక్కిపాటు వస్తుంది. గొడ్డలి పార్టీ అంటే ఒళ్ళంతా వణుకు పుడుతూ ఉంది. ఏమంత భయము? గొడ్డలి పార్టీ అంటే ఎందుకు అంత భయము? ఎందుకు మీరంతా వణికిపోతా ఉన్నారు? ఎవరన్నారు గొడ్డలి పార్టీ? ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి కావాలని వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి వారి అన్న ముఖ్యమంత్రి కావాలని ఎండా వాన లేకుండా కష్టపడి పాదయాత్ర చేసిన మీ చెల్లి రాజశేఖర రెడ్డి బిడ్డ షర్మిలమ్మ అన్నది గొడ్డల పార్టీ అని. ఎందుకన్నది గొడ్డల పార్టీ అని? సొంత బాబాయిని చంపించినందుకు మీ చెల్లి రాజశేఖర రెడ్డి బిడ్డ షర్మిలమ్మ అన్నది గొడ్డల పార్టీ అని. దానికి చెప్పండి సమాధానం. దాని గురించి మాట్లాడండి. మా గురించి తర్వాత మాట్లాడుతులే. కానీ మీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి చెల్లి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడానికి ఆర్నిసలు కృషి చేసి కష్టపడిన వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన షర్మిలమ్మ అన్న మాటలకి మీరు దానికి సమాధానం చెప్పుకోవాల్సిందిగా వారికి హితవు పలుకుతూ, అదేవిధంగా నారాయణ సార్ జాతర మహోత్సవ ఆహ్వానం. నెల్లూరు జిల్లా ముతుకూరు మండలం కృష్ణపట్నం గ్రామంలో కొలువై ఉన్న శక్తి స్వరూపిణి భక్తుల కోరికలు తీరుస్తూ మా పాలిట కల్పతరువై మా గ్రామ దేవత శ్రీ మొలక పోలేరమ్మ తల్లికి 25 సంవత్సరాల తర్వాత నిర్వహిస్తున్న జాతర మహోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేయుచున్న మా ప్రీతమ నాయకులు, మాజీ మంత్రివర్యులు, సర్వేపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి గారికి సాదరంగా సుస్వాగతం పలుకుతూ మే 5వ తేదీ నుండి 7వ తేదీ వరకు 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరగనున్న ఉత్సవాలలో జిల్లా నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున విచ్చేసి అమ్మవారి ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ మీ రాగాల శివకృష్ణ, తెలుగు యువత మండల అధ్యక్షులు, ముతుకూరు మండలం మరియు కృష్ణపట్నం గ్రామస్తులు.